మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మ కలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని వచ్చి మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు దేవుడు మన జీవితాల్లో చేసిన దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకంగా ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో వాటిని ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాట, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అని చెప్పున్నాడు దేవుని పిల్లలు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. మరి భూమి మీదకి వచ్చిన మనం కూడా అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయిన మనల్ని కూడా బాప్తిసం ద్వారా మనల్ని కూడా ఆత్మీయంగా దేవుడు కని పరలోకానికి మనల్ని కూడా ఏం పిలుస్తున్నట్టే, నీవు నా కుమారుడివి, తిరిగి నేను నిన్ను కని ఉన్నాను, నా దగ్గరికి రాని పిలవాలంటే మనం యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి తిరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మరుక్షణం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడతాం దేవుని పిల్లరా. అలాగ దేవుని కుమార్తెలుగా, కుమారులుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారిని చెప్తున్నావు, నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కనియున్నానన్నావు తండ్రి. అపరాధముల చేతును, పాపముల చేతును నీకు దూరమైన మమ్మలను నైనా యేసయ్యని ఈ లోకానికి పంపించి కలువరిశిలు కప్పు చెప్పావు. ఆయన యందు విశ్వాసం ఉంచి మేము కూడా నైనా నమ్మి బాప్తిసం పొందితే తండ్రి, నీ కుమారులుగా, కుమార్తెలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారిపోవునట్లు మీరు సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఈరోజు తండ్రి, ఎలాంటి జబ్బుల వలన ఎంతమంది బాధపడుతున్నారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని స్వస్థతను దయచేసి బిడ్డల రాకపోకల్లోనూ, వ్యాపారంలోనూ, చదువులోను, ఉద్యోగంలో తోడుగుండి బయటికి వెళ్ళిన పిల్లలను క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.